వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చేపలు తెచ్చాను. చేపలు కూడా నేనే చేస్తున్నాను అనమాట, రెడీ చేస్తున్నా. ఎలా చేస్తాను ఏమనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే చేపలు ఏం పొడి చేస్తున్నా, పులుసు పెడుతున్నా, అది మీకు చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. వచ్చేయండి, లేట్ ఎందుకు. అయితే మనం నూనె అయితే పోస్తున్నాము. మన వంటలు అయితే ఇందులో చూడొచ్చు. ఇక్కడ తలకూర అంటే మేకపో తలకాయ కాదు, చేప తలకాయ అంటే ముక్కలు కూడా ఉన్నాయి ఇలా మిక్సింగ్. ఇక్కడ వచ్చేసి మనం చేసుకునేది ఇప్పుడు వేంపుడు చేసుకుంటాం. మసాలా గీసాలంతా పట్టించేసిన ఇప్పుడే నేను. ఇప్పుడు మీకోసం నేను ఇక్కడైతే పొయ్యి మీద చూడండి ఉడుకుతుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనము. వీడియో కంటిన్యూ చూస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ స్టాండ్ అయితే సెట్ చేసుకుందాం మొత్తానికి. ఓకే, ఇంకా ఇప్పుడు ముక్కలు ఒక్కొక్కటి మనం దాంట్లో తీసుకున్నాం. ఈరోజు అయితే నా చేతి వంట ఎట్లుంటుందో తెలియదు. ఇది చేప తలకాయ చూడండి. అనుకోవచ్చు మీరు కూడా చేస్తారా ఇంట్లో వంట అని. చేస్తే తప్పేం లేదు, సండే కదా చేస్తాను నేను. అంటే పక్క నుండి మా ఆవిడ చెప్తూ ఉంటుంది ఇలా చేయని, చేస్తూ ఉంటాను. మన పనులు మనం చేసుకున్న తప్పు కాదు కదా. జస్ట్ మీ అందరి కోసం నేను ఈరోజు వీడియో పెడుతున్నా చేస్తున్నట్టుగా. మామూలుగా అయితే చేస్తాను నేను, అదే పని ఏం లేదు, మామూలుగా చేస్తాను. ఈరోజు మనం చేప కూర ఎలా ఉంటుంది టేస్ట్ అనేది ఈరోజు చూపిస్తాను నేను. వేంపుడు కూడా ఉంది మనకు. పెద్ద ముక్కలు అయితే కట్ చేయించుకొని వచ్చిన నేను. దీనిలో ముళ్ళు అసలు ఉండదు అనమాట. ముళ్ళు లేని చేప, తేనె చేప అంటారు చాలామంది. మొత్తానికి అయితే చేపలు అయితే ఊర్లో అయితే వేసేసాను. మీకు కనబడుతుందో లేదో ఇంకా. ఓకే ఓకే, చూపిస్తాను దగ్గరికి. ఇక్కడ నూనె అయితే కాగుతుంది. ఇప్పుడైతే చేప ముక్కలు మనం రెడీ అయినాయి కదా, ఈ మసాలా పట్టించాను. ఇవి ఒక్కొక్కటి మనం వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కటి కనబడుతుందా లేదా తెలియదు, కనబడుతుంది అనుకుంటా. నూనెలో అయితే వేస్తున్నాం. ఫస్ట్ చేప పెరుగుతుంది. ఏం కదరే.